మహారాష్ట్రలో ఇప్పుడు ఎటు చూసినా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. బీఎంసీ సహా మొత్తం 28 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాగా మహాయుతి తరపున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 15న ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాగా మహాయుతి తరపున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంతో మహారాష్ట్ర ప్రభుత్వం హోరెత్తుతోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం 28 కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోతున్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రచారం జోరందుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. మహాయుతి కూటమి గెలుపుతోనే ముంబై మహానగర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రతిపక్షాలు చెప్పే కల్లిబుల్లి కబుర్లు నమ్మవద్దని ఆయన కోరారు. జనం సమస్యలు పరిష్కరించే సత్తా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి మాత్రమే ఉందన్నారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. తాజాగా శివసేన చీలిక వర్గం నేత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్ ప్రాంతంలో కూడా మహాయుతి నేతల ప్రచారం నిర్వహించారు. కాగా కళ్యాణ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వాహనంపై నుంచి వెళ్తూ పూలు చల్లుతూ ప్రజల్ని ఉత్సాహపరిచారు మహాయుతి కూటమి నేతలు. మహాయుతి ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన వస్తుందన్నారు ఆయా పార్టీల నేతలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో इच्छिన హామీలను మహాయుతి కూటమి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుందన్నారు. దీంతో మహాయుతి కూటమిపై ప్రజలకు భరోసా మరింతగా పెరిగిందన్నారు. भाजपचा प्रचार आम्ही रोजच करतोय. वेगवेगळ्या महानगरपालिकांमध्ये पिंपरी चिंचवड आणि आमचं एक नातं पक्ष म्हणूनही आहे, मुंडे साहेबांच्या पासूनच आहे. तर नेहमी मी इथे प्रत्येक निवडणुकीच्या प्रचाराला येते. आज त्या परंपरेप्रमाणे आले. शंकररावजी जगताप आमचे आमदार यांचा आग्रही होता आणि त्यांचं खूप जोरात इथे काम चालू आहे. त्यांना प्रोत्साहन द्यायला, सगळ्या उमेदवारांना प्रोत्साहन द्यायला उमाताई, सदाशिव भाऊ आमचे काटे इथले शहराचे अध्यक्ष, या सगळ्यांच्या प्रोत्साहन देण्यासाठी मी आलेली आहे आणि खूप चांगला प्रतिसाद मिळाला. मोठ्या प्रमाणामध्ये लोक आले होते, महिला आले. కాగా ఈసారి బీఎంసీ ఎన్నికల్లో ఒక అరుదైన ఘటన జరిగింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే ఏకమయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన అలాగే రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తు పెట్టుకున్నాయి. అలాగే పింప్రి చించ్వాడ ఎన్నికల్లో మరో అరుదైన ఘటన జరిగింది. ఇక్కడ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నాయి. కొన్ని సంవత్సరాల క్రిందట శరద్ పవార్తో విభేదించి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చివేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.